ఇక ఖమ్మం వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా జిల్లాలోని వాగులు, చెరువులోకి నీరు చేరుతుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరగడంతో గట్లపై కొనసాగే వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సత్తుపల్లి, వైరా, పాలేరు, మధిర నియోజకవర్గాలలో రాత్రి నుండి వర్షం కురుస్తోంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చెరువుల్లోకి, వాగుల్లోకి వరద చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు వాగుకు కూడా క్రమక్రమంగా వరద పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం మున్నేరు వాగు వద్ద ఉన్నాం. మున్నేరు రాకపోకలు సాగించేటువంటి చాప్టా మీద నుంచి కూడా వర్షపు నీరు వెళ్తా ఉంది. దీంతో ఈ చాప్టా మీద నుంచి వాహన రాకపోకలను ప్రస్తుతానికి అధికారులు నిలిపివేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఖమ్మం నగరంలోకి రావాలంటే రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ మున్నేరు వాగు మీద ఉన్నటువంటి కాలువడ్డు బ్రిడ్జి, దాని తర్వాత బైపాస్ లో ఉన్నటువంటి మరొక బ్రిడ్జి, దాని తర్వాత ప్రకాష్ నగర్ వద్ద ఉన్నటువంటి మరొక బ్రిడ్జి, మొత్తం 3 బ్రిడ్జిల నుంచి ఖమ్మం నగరంలోకి రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ చాప్టా మీద నుంచి మొన్నటి వరకు రాకపోకలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ చాప్టా మీద నుంచి వాహన రాకపోకలను బంద్ చేపించారు. అంతకు ముందు ఉన్నటువంటి పురాతన బ్రిడ్జి మీద కొంత పక్కకు తీగల వంతెన పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేసి ఈ బ్రిడ్జి చాప్టా మీద నుంచి రాకపోకలు కొనసాగించారు. అయితే దీని మీద నుంచి కూడా వర్షపు నీరు పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన వరంగల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో క్రమక్రమంగా కూడా మున్నేరుకు వరద తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఇదే వర్షాకాలంలో గత సంవత్సరం భారీగా కూడా మున్నేరుకు వరద తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కొంత మోస్తారుగా కురుస్తున్నప్పటికీ కూడా గతంలో కురిసిన వర్షాల తాకిడికి కూడా పెద్ద ఎత్తున కూడా ఖమ్మం నగరం అతలాకుతలమైనటువంటి పరిస్థితిని గతంలో చూసుకున్నాము. అయితే ఈసారి కొంత వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి రైతాంగానికి సాగుకు సరిపోయేటువంటి వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కు, అటు వైరా రిజర్వాయర్ కు క్రమక్రమంగా కూడా వరద కొంత పెరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఆ చెరువుల్లో కొంత వర్షపు నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా సాగుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అంటే ఋతుపవనాలు తెలంగాణకు కొంత ముందుగా వచ్చినప్పటికీ కూడా వర్షాల ప్రభావం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేసుకున్నటువంటి పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. ఈ వర్షం వచ్చినటువంటి క్రమంలో కొంత రైతన్నుల ముఖాల్లో కూడా ఆనందం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ చాప్టా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మనం బ్రిడ్జి అంటే మున్నేరు బైపాస్ బ్రిడ్జి చూసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా కొంత వాహన రాకపోకలు వెళ్తున్నటువంటి క్రమంలో భారీగా కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో అక్కడే రాకపోకలను నియంత్రించేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే రాత్రి వరకు కూడా మున్నేరుకు వరద పెరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి సమయం కనిపిస్తా ఉంది. అయితే కొంతమంది యువకులు కూడా మనం చూసుకోవచ్చు, చాలా సరదాగా కూడా మున్నేరు చాప్టా మీద నుంచి వెళ్తున్నటువంటి వరదలో ఆనంద కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి. చాలా రోజులకు కూడా ఈ తరహా వరద వచ్చినటువంటి క్రమంలో దాన్ని చూసి చాలా ఆనందపడుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేసుకోవడం కోసం కూడా చాలా ఆనందంగా ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మరోపక్క జిల్లా వ్యాప్తంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం కలిగిందని కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అటు సింగరేణి కృష్ణారం ఓపెన్ కాస్ట్ లోకు సంబంధించి 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో అధికారులు ప్రస్తుతానికైతే బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మరి వర్షం తగ్గిన తర్వాతకి కూడా బొగ్గు ఉత్పత్తి ఉంటుందని అటు సింగరేణి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్న అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సిద్ధమవుతూ కూడా ఆయన ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వర్షాలు గతంలో కంటే ఈసారి కొంత తగ్గుముఖం పట్టాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వర్షాలు కనుక ఇదే తీరుగా ఈ నెల జూలై నెల మొత్తం కనుక కురిస్తే సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శరత్తో యాకేష్, జీ న్యూస్ ఖమ్మం.